అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన టారిఫ్లు అన్నీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. అత్యవసర అధికారాలతో ట్రంప్ టారిఫ్లు విధించారని, అధికారాలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అమెరికాను నాశనం చేసేలా ఉందని, అన్ని టారిఫ్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని అన్నారు. సుప్రీంకోర్టులో తనకు అనుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన టారిఫ్లు అన్నీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. అత్యవసర అధికారాలతో ట్రంప్ టారిఫ్లు విధించారని, అధికారాలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అమెరికాను నాశనం చేసేలా ఉందని, అన్ని టారిఫ్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని అన్నారు. సుప్రీంకోర్టులో తనకు అనుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఒక బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. ఏదైతే టారిఫ్లతోటి ప్రపంచం సృష్టిస్తున్నటువంటి ట్రంప్ కు ఒక గట్టి ఎదురు దెబ్బ తాకిందని చెప్పవచ్చు. దాదాపు టారిఫ్లతోటి ప్రపంచమంతా కూడా దేశాలను బెంబేలెత్తిస్తున్నటువంటి టారిఫ్ ట్రంప్. బట్ ఈ రెండు పదాలే ఇప్పుడు వినిపించేటటువంటి పదాలు. మొత్తం మీద మాత్రం ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఫెడరల్ అప్పీల్ కోర్టులో ఒక ఏదైతే కీలకమైనటువంటి తీర్పులో భాగంగా ఈ కేసుకు సంబంధించినటువంటిది దాదాపు భారత్ పై ఒక 50% టారిఫ్ ను విధించడము, తర్వాత ఇతర దేశాలపై కూడా టారిఫ్ ను విధించినటువంటి సందర్భం. దీనిపై ఒక కోర్టు తీర్పు సంబంధించినటువంటి టారిఫ్ల మీద జరుగుతున్నటువంటిది ఒకవైపు అయితే, దీనికి సంబంధించినటువంటిది ఈ ఏదైతే టారిఫ్లు 7 అంటే దాదాపు ఈ కోర్టు తీర్పు ఇది దీనికి సంబంధించినటువంటిది ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడాడు ట్రంప్ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువడి చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రంప్ వాదనలు కూడా వినిపించారు. కానీ ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ విధంగా ఏదైతే టారిఫ్లను విధించడము చట్ట విరుద్ధ నేరం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ కేసును విచారించి దాదాపు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే వాదనలు వినిపించిన సమయంలో ఒక మెజారిటీ నంబర్ కూడా ఉంటుంది. అంటే 7 నుంచి అంటే 7 తర్వాత 4 మెజారిటీతో ఈ కేసు తీర్పును ఇచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ముందు కోర్టుకు వెళ్లడం కొరకు కొంత టైం కూడా గడువు కూడా విధించడం జరిగింది. దాదాపు అక్టోబర్ వరకు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా కొంత అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఖచ్చితంగా నేను చేసింది కరెక్ట్ అంటూ కూడా టారిఫ్ సంబంధించినటువంటి అంశాన్ని అనుకోవచ్చు. ట్రంప్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా టారిఫ్ మీద నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అంటూ ఆయన చాలా ఎక్స్క్లూజివ్ గా అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక ఇంటర్వ్యూకు అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర కూడా డిస్కషన్ చేసిన సందర్భం అనుకోవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తాను, దీనిపై ఖచ్చితంగా గెలుపు నాది అన్నటువంటిది ఇక్కడ ప్రకటించినటువంటి అంశం. అయితే ఏదైతే అక్టోబర్ 14 వరకు కూడా ఈ కోర్టు కేసుకు సంబంధించినటువంటిది అక్కడికి వెళ్లేందుకు కూడా గడువును కూడా పెట్టడం జరిగింది. కానీ ఏదైతే 50% టారిఫ్ కి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రము ఇప్పుడు అమల్లో ఉంటుంది. కానీ ఏదైతే ఇక్కడ అంటే వచ్చినటువంటి తీర్పు మాత్రము టారిఫ్ విధించడం చట్టవిరుద్ధ నేరం అనేది వచ్చిందో అదే విధంగా సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా ఈ టారిఫ్లపై ఒక పాజిటివ్ రిజల్ట్ మాత్రం వస్తుంది అన్నటువంటిది అన్ని దేశాల వాళ్ళు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రతి దేశం కూడా ఇబ్బంది పడుతుంది. ఈ ఏదైతే స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము సుప్రీంకోర్టులో కూడా
ఇక్కడ ఒక వచ్చేటటువంటి తీర్పు మాత్రం అనుకూలంగా ఉంటుందనేటువంటిది అన్ని దేశాధినేతల సంబంధించినటువంటి విదేశాంగ విధాన నిపుణులు మాత్రం చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో గెలుపు నాది అంటూ కూడా ఒక కొద్దిసేపటి క్రితం వెలువడినటువంటి అధికారికంగా ఒక ప్రకటనలో మాత్రము తను చెప్పడము, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారనడము, అంతవరకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టారిఫ్లకు సంబంధించినటువంటిది మాత్రము కంటిన్యూ అవుతుంది. కానీ ఏదైతే సుప్రీంకోర్టులో వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినది అంటే 25% ఎక్కువగా ఇప్పుడు భారత్ కి ఎక్స్ట్రా విధించడము. కానీ సుప్రీంకోర్టులో వచ్చే రిజల్ట్ ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అంటే మాత్రము ఖచ్చితంగా ఈ టారిఫ్లు మనకు ఇండియాకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనికి ట్రంప్ కు ఒక నెగిటివ్ గా వచ్చేటటువంటి కోర్టులో మాత్రము నెగిటివ్ గా వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అంటున్నారు నిపుణులు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.